మిర్చి నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. కేరళ ముస్లింలు పెద్ద మానవతావాదులు అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే చెప్తా విషయాన్ని. రవితేజ ఒక సినిమాలో తన స్నేహితుడి కోసం తన స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని చంపేశాడని చెప్పి దుబాయ్లో ఆయనకి ఆ కుర్రోడికి ఉరిశిక్ష వేస్తారు. అయితే వీళ్ళందరూ అప్పీల్కి వెళ్తే వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు గాని క్షమాభిక్ష పెడితే నిన్ను ఉరిశిక్ష నుండి రద్దు చేస్తామని చెప్పి చెప్తారు. అలాగా అయితే అది సినిమా, అది పక్కన పెడదాం. దుబాయ్ వాళ్ళు ఏమైనా దుర్మార్గులనండి. ఎంత హిందూ దేవాలయాలు అబుదాబిలో కట్టినా ఏం కట్టినా వాళ్ళు మూర్ఖులే. మనం మాత్రం ఒప్పుకోవాల్సిందే వాళ్ళు మూర్ఖులని. 2006లో కేరళకి సంబంధించిన ఒక కుర్రోడు, ఒక యువకుడు, నవ యువకుడు దుబాయ్ అబుదాబి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రముఖ కోటీశ్వరు దగ్గర కార్ డ్రైవర్ గా చేరాడు. కొంతకాలం బాగానే నడిచింది. 2006లో వెళ్ళాడు. కొంతకాలం బాగానే నడిచింది. అక్కడ ఏంటి జాబు, ఒక 15 ఏళ్ల కుర్రోడికి సంరక్షకుడుగా ఉండాలి. ఆ కుర్రోడు ఏంటి, మానసికంగా సరిగ్గా స్థితత్వం లేదనుకుంటా. వాడు ఊరుకోకుండా ఈయన ఒక సిగ్నల్ దగ్గర ఆగితే, వీళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నారు, ఒక సిగ్నల్ దగ్గర ఆగారు. ఆగితే నువ్వు పనే, ఏం సిగ్నల్ దగ్గర ఆపావంటే బండి, పిచ్చోడా, ఎర్రాడా, పనే, మెంటలోడా, పని అని చెప్పి వాడిని కొట్టడం చేశాడు. వీడేమో ఒక డబ్బులు ఉన్నాడు కదా, వాడికేమో ఏదో ఊపిరికి సంబంధించిన ఏదో జబ్బు ఉంది. ఈ భుజాలకేమో ఏదో ఆభరణాలు తగిలించారు. షోగ్గా కోటీశ్వరుడు కదా, ఆభరణాలు తగిలించారు. ఆభరణం తగిలి ఈ పైపు వాడిని కొడుతుంటే తప్పించుకోబోయాడు ఈ రషీద్, ఈ డ్రైవర్ తప్పించుకోబోయాడు. తప్పించుకోబోతే ఆ పైపు కదిలిపోయి ఊడిపోయింది. ఈడేమో తెలియదు కదా పైపు ఎలా పెట్టాలో, పెడుతుంటే ఆడు హడావుడి, ఆడు ఊపిరి ఆడక సరిగా పెట్టించుకోక ఇది అది చేసి ఆ కుర్రోడు మరణించాడు. ఆ కుర్రోడి మీద ఆ కుర్రోడి తల్లిదండ్రులు రషీద్ మీద కోర్టులో శిక్ష వేయించారు. కోర్టుకు కేసు కట్టారు. ఏంటి, నువ్వు నా కొడుకుని మర్డర్ చేశావు అంటూ. అయ్యా, నేను కొడుకుని నేను మర్డర్ చేయలేదు, ప్రమాద సహితం ఇలా జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు మన ఇండియాలో ఉండవు, కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ వాడి డబ్బు పలుకుబడితో వాటికి కూడా పనిచేయాల. చివరాఖరికి 2018లో మరణశిక్ష విధించింది కోర్టు. 2018లో మరణశిక్ష విధిస్తే మనవాడే ముసలోడు కాదు, ఒక 28-26 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు, లేదా 20-30 సంవత్సరాలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవు. కాబట్టి మనవాడు క్షమాభిక్ష పెట్టమని కోరుకున్నారు. ఆ తల్లిదండ్రులు ఒప్పుకోలే. అయితే సుప్రీంకోర్టు, అక్కడ దుబాయ్ సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకేసి, నీకు ఒక సెక్షన్ ఉందయా, బ్లడ్ మనీ అని, నువ్వు తప్పించుకోవడానికి, నీ ప్రాణాలను కాపాడుకుని ఒకే ఒక సెక్షన్ ఉంది. అది ఏంట్రా అయ్యా అంటే 34 కోట్లు నువ్వు కడితే నిన్ను వదిలేస్తాం. నువ్వు ఉరి పెండింగ్ పెట్టి ఆ మాట చెప్తే మనవాడికి ఏమో 1 కోటే 2 కోట్ల 34 కోట్లు అవ్వాలిగా అడ్జస్ట్మెంట్ అవ్వాల. 6 నెలలు టైం ఇచ్చారు, కేవలం 6 నెలలు. 6 నెలల్లో నువ్వు 34 కోట్లు కట్టాలి. 34 కోట్లు 6 నెలల్లో సెట్ అవ్వాల. ఇంకా 2-3 రోజుల్లో ఊరు తీసేస్తారు అనే పరిస్థితికి వచ్చారు.
వచ్చినాక వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కేరళలో తెలిసింది. కేరళ చెందిన కుర్రోడు తెలిసి అప్పటికప్పుడు నిమిషాల మీద 3 రోజుల్లో 34 కోట్లు విరాళంగా రషీద్కి దుబాయ్ పంపించారు. దుబాయ్ పంపించి ఆ రషీద్ని ప్రాణాలు కాపాడారు. వాడి రషీద్ ప్రాణం ఒక ఖరీదు 34 కోట్లు అని చెప్పొచ్చు, కానీ అది చెప్పడం కాదు. ఒక కేరళ వాళ్ళు మానవత్వం చూపించారు. 3 రోజుల్లో 34 కోట్లు దండి వాడికి సంబంధం ఉన్నా లేకపోయినా వాడి ప్రాణాన్ని నిలబెట్టారు. దుబాయ్ వాళ్ళకంట మన ఇండియా వాళ్ళు, అందులోనూ కేరళ వాళ్ళు మంచోళ్ళు, మానవతావాదులని ఒప్పుకోక తప్పదు. అయా కేరళ మానవతావాదులకి మీకు నమస్కారం, హ్యాట్స్ ఆఫ్ టు యూ అని చెప్పగలం. కంగ్రాట్స్. మీలాంటి మనుషులు ఉండడం చాలా అరుదు ఈ రోజుల్లో కూడా. రషీద్ అదృష్టవంతుడు. మీలాంటి స్నేహితులు కానీ మీలాంటి చుట్టుపక్కల వాళ్ళు ఉండడం మీ యొక్క గొప్పతనాన్ని శిరసొంచి నమస్కరించాలి. మొత్తానికి 34 కోట్లు కట్టి రషీద్ ప్రాణాన్ని నిలబెట్టిన కేరళ వాళ్ళు ధన్యవాదాలు. ఇదయ్యా జరిగిన విషయం దుబాయ్లో. అందుకనే కేరళ వాళ్ళు మానవతావాదులు, కేరళ ముస్లిమ్స్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఏమైనా ఉంటే మీ అభిప్రాయాన్ని, మీ విలువైన అభిప్రాయాలు మీరు తెలియచేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.